హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మీ షన్విత. ఏది ఒకసారి మావయ్య అనమ్మ. సో ఈ డైలాగ్ వినంగానే ప్రతి ఒక్కరికి కూడా బాలకృష్ణ గారు గుర్తొస్తారు. సో బాలకృష్ణ గారైతే ఇప్పుడు ప్రజెంట్ అని చెప్పొచ్చు. సో తను చేసే మాటల వల్ల కానివ్వండి, మాట్లాడే మాటలు కానివ్వండి, చేసే యాక్టివిటీస్ కానివ్వండి, సో ఇదంతా ఎందుకు డైరెక్ట్గా చెప్పేసుకుందాం. సో గిఫ్ట్స్ అని చెప్పొచ్చు. సో గిఫ్ట్స్ వల్ల సో తన గురించి అయితే కొన్ని రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ అంటే ఎలా అంటే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అదంతా పక్కన పెడితే సో గిఫ్ట్ గిఫ్ట్ సో ఏంటి గిఫ్ట్ 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 సో గిఫ్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఉన్నారు కదా. సో తమన్ గారికి బాలకృష్ణ గారు గిఫ్ట్ ఇచ్చారు. అది కూడా కార్. మళ్ళీ దాని రేట్ ఎంత అనుకుంటున్నారు? 1.5 కోటి ఉంటుందండి. సో ఈ గిఫ్ట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? అసలు గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు? సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. అండ్ ఇంకా మనం చూసుకుంటే సో కృతజ్ఞతగా ఇచ్చారా లేదంటే సంథింగ్ ఇంకేమైనా ఉందా అనేది అయితే మనకి తెలియాల్సి ఉంది. బట్ చాలా రూమర్స్ కానివ్వండి అంటే బాగా వైరల్ అవుతుంది ఈ ఈ టాపిక్ అనేది. సో అండ్ ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే బాలయ్య గారివి మూవీస్లో ప్రతి ఒక్క మూవీలో ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే మనకి డిటెక్టర్ కానివ్వండి, అఖండ కానివ్వండి, వీర నరసింహారెడ్డి కానివ్వండి, సో భగవత్ కేసరి, డాక్ మహారాజ్, సో ఈ మూవీస్లో మనకి బాలకృష్ణ గారికి తమనే మ్యూజిక్ అందించారు. అండ్ ఇంకా మనకి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టు అఖండ 2కి కూడా సో మ్యూజిక్ తమనే అందిస్తున్నారు అని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. బట్ దానికి రిలేటెడ్గా గిఫ్ట్ ఇచ్చారా, ఇంకేదైనా రీజన్ ఉందా అని చాలామందికి డౌట్స్ ఉంది. సో ఏదైతే ఏంటి ఇదైతే కొంచెం పక్కన పెట్టేసి ఫస్ట్ మనం బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకుందాం. సో ఏంటి అని అంటే సో మూవీస్ చేస్తారు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సో ఇప్పటి వరకు చేసిన మూవీస్కి సో ఎంత తీసుకొని ఉంటారు మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఎంత తీసుకున్నారు అనంటే 28 కోట్లు తీసుకున్నారు. అంటే ఒక్కొక్క మూవీకి 28 కోట్లు. సో మనకి ఇప్పుడు నెక్స్ట్ మూవీ వచ్చేది ఏంటి అంటే అఖండ 2. సో ఇన్ని మూవీస్ హిట్ అవుతూనే వస్తున్నాయి కాబట్టి కొంచెం రేంజ్ పెంచారని చెప్పొచ్చు. సో ఈ అఖండ మూవీకి ఆ 28 కోట్లకి 7 కోట్లు యాడ్ చేసి మొత్తంగా 35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా బాలకృష్ణ గారికి సో రెమ్యునరేషన్ ఇచ్చి మరి మూవీస్ చేయించుకోవడానికి నిర్మాతలు క్యూలు కడుతున్నారు. సో ఎందుకంటే ఇన్ని హిట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకొక 10 కోట్లు ఎక్కువ ఇచ్చైనా సరే బాలకృష్ణ గారితో మూవీ చేయడానికి నిర్మాతలు అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఏదేమైనా కానీ జై బాలయ్య. సో మీరు కూడా బాలయ్య ఫ్యాన్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ బాలయ్య గురించి కూడా మీ మాటల్లో మీరేమనుకుంటున్నారో కూడా అండ్ మూవీస్ కానివ్వండి, పర్సనల్ కానివ్వండి, సో మొత్తం ఓవరాల్గా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.